ये बता पानी बंद करू दो ना नहीं बोले तो వేరే సిటీకి మీ పైసా ఇవ్వడం లేవు ఇత్తనాలు మనకు సబ్సిడీ రూపంలో మనకు 2000 క్వింటాలు మనకు సొసైటీకి మంజూరీ ఉన్నాయి. మరి ఆ 2000 క్వింటాల్లో ఇప్పటి వరకు కేవలము సొసైటీకి వచ్చింది 300 క్వింటాలే. ఆ 300 క్వింటాల్లో ఎవరు తీసుకుపోదందుకు కూడా వెనకాడుతున్నారు. మనకు బయట చూస్తేనేమో 4-5 వేల రూపాయలకే క్వింటాలు శనగ విత్తనాలు దొరుకుతున్నాయి. మన దగ్గర ఆ రూపంగా చూస్తుంటే మన దగ్గర 6,250 రూపాయల క్వింటాల్ అంటే ఎవడు కొంటాడండి? కేవలం వీళ్ళు ఇస్తారో సస్తారో సబ్సిడీ తెలియదు, కానీ రైతులకు మాత్రం ఖచ్చితంగా మోసం చేస్తున్నారు. 3,000 క్వింటాలు పోయి 300కు దిగజారిందంటే ఇది ఎంత ఘోరం అండి. ఒకటికి 100కు 10% కూడా తీసుకోవడానికి సిద్ధంగా పడలేదంటే రైతులకు ఈ ప్రకారంగా ఈ ప్రభుత్వం మేలు చేస్తలేదు. ఈ ప్రభుత్వం వాళ్ళకు ఇచ్చేది సబ్సిడీ కాదు, వాళ్ళకు మోసం చేసి వాళ్ళకు కన్నీరు పెడుతుందని ఈ విధంగా నేను స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. వెంటనే వాళ్ళకు ఇమీడియట్లీగా వాళ్ళకి ఎంతైతే తగ్గించి ఇమీడియట్లీ నేరుగా రైతులకు అందేటట్టే చూడాలని నేను డిమాండ్